ప్రపంచ సృష్టికర్త విశ్వకర్మ జయంతి వేడుకలను బేల జయనత్లో విశ్వకర్మ సంఘ నాయకులు గ్రాండ్ గా నిర్వహించారు. మండల కేంద్రంలో గల సంఘ భవనంలో విశ్వకర్మ జెండాను సంఘ నాయకులు ఆవిష్కరించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ కులంలో నైపుణ్యం కలిగిన యువకులకు జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కులస్తులకు జీవనోపాధి చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మల గురించి ఆలోచన చేయలేదన్నారు. ఈ ఆధునిక కాలంలో టెక్నాలజీ ద్వారా ముందుకు వెళ్తున్న సమయంలో తమ కుల వృత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ప్రయత్నం చేయండి సార్. అదే ఆదిలాబాద్ లో సార్, ఆదిలాబాద్ లో గవర్నమెంట్ చాలా గొప్ప కార్యక్రమం తీసుకునేది మన ఊరు మనబడి ఎంఈఓ గారు కూడా సార్. మన ఊరు మనబడి, మన ఊరు మనబడి కార్యక్రమం సార్. వాస్తవానికి మాకు ఎవరికి సార్ విశ్వకర్మలకు వడ్రని మనిషి మన విశ్వకర్మ జయంతి తిథి ప్రకారము బేల మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. ఈ రోజు పూర్తిగా జైనత్ ఆదిలాబాద్ బేల మండల పూర్తి స్థాయి మరాఠీ విశ్వకర్మ మహేశ్వర సమాజ్ వాళ్ళు ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే, ఈరోజు పూర్తిగా మా విశ్వకర్మలు చాలా విశ్వవ్యాప్తంగా ఉన్నారు. కానీ అది చెప్పకుండా నేను ఒక చిన్న కొన్ని సమస్యలు ఉన్నాయి విశ్వకర్మలకు. ఎందుకంటే ఈరోజు ఏదైతే గ్రామాల లోపల ఒక ఊరికి 2-3 ఇళ్ళు ఉంటాయి. అటువంటి ఇళ్లకు ఒక ఊరికి 2-3 ఇళ్ళు ఉంటాయి. నేను అంటున్నాను, నా డిమాండ్ ఏంటిదంటే, ఈ ఆధునిక కాలంలో మార్పుల సమాజం ప్రకారము మా వాళ్ళు ఏదైతున్నారో యంత్రాల ద్వారా, దుగోడ యంత్రాలు వాటి ద్వారా పనిచేస్తారు. అయితే గొల్ల కుర్మలకు, అదేవిధంగా రజకులకు, నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన విధంగా మా వాళ్లకు ఉచిత విద్య ఇవ్వాలని కోరుకుంటాం. అదే కాకుండా ఏదైతే ఫస్ట్ ప్రియారిటీలో పడి, ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఏ గ్రామంలో చూడండి వడ్రంగులు ఒక్కరిద్దరు ఉంటారు, 2-3 దాతీలు ఉంటాయి, వడ్రంగి దాతీలు. అటు ఎందుకంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి అటువంటి ఇవ్వాలని కోరుకుంటాం. అదే కాదు, ఇంకోటి కొన్ని విషయాలు ఉన్నాయి. రుణాలు